బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇరాన్ అణుశుద్ధి కెపాసిటీని దెబ్బతీయడమే ఇజ్రాయెల్ టార్గెట్టా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఇప్పటికే నెతాంజ్ అణుశుద్ధి కర్మాగారంపై ఇజ్రాయెల్ దాడికి పాల్పడింది. దాంతోపాటు మరికొన్ని న్యూక్లియర్ ఫెసిలిటీస్ని టార్గెట్ చేసుకుని దాడులకు పాల్పడింది. ఈ నేపథ్యంలో నెతాంజ్ అణుశుద్ధి ప్లాంట్ భూగర్భంలో ఉండడంతో పెద్దగా నష్టం కలిగించిందంటూ కూడా ఇజ్రాయెల్ చెప్పుకొచ్చిన పరిస్థితి. మరో కీలక అణుశుద్ధి కేంద్రం టార్గెట్గా ఇజ్రాయెల్ పావులు కదుపుతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. మరి ముఖ్యంగా ఫోర్డో పైన దాడికి ఇజ్రాయెల్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. భూమికి చాలా లోతులో ఫోర్డో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంది. వీటిపై దాడికి బంకర్ బస్టర్ బాంబులు ఉపయోగించాలని ఇజ్రాయెల్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికా దగ్గర GBU 57AB పెనెట్రేటర్ బాంబులు ఉన్నాయి. సో ఈ క్రమంలోని ఈ బాంబుల బరువు గురించి మాట్లాడుకుంటున్నారు. ఒక్కొక్క బరువు ఎంతో తెలుసా? ఒక్కొక్క దాని బరువు సుమారు 13,600 కిలోల నుంచి 14,000 కిలోలు. ఇంకోసారి చెప్తున్నా, ఈ బాంబు బరువు ఎంతో తెలుసా? ఏకంగా 13,600 కిలోల నుంచి 14,000 కిలోలు ఉంటుంది. ఈ బాంబుల కోసం అమెరికాను రిక్వెస్ట్ చేస్తోంది ఇజ్రాయెల్ రిక్వెస్ట్పై ఇంకా ఎటు తేల్చుకోలేకపోతోంది అమెరికా. ఎందుకంటే ఇటు ముందుకు వేస్తే ఒక ఇబ్బంది, వెనకడుగేస్తే ఇంకొక ఇబ్బంది. ముందు నుయ్యి వెనక గొయ్యి, లేకపోతే ముందు గొయ్యి వెనక నుయ్యి, ఇటువంటి పరిస్థితి అని చెప్పుకోవాలి. ముందు అడిగేస్తే ఒక ఇబ్బంది, వెనకడుగేస్తే ఇంకొక ఇబ్బంది. సో ఇక్కడ తడపటాయిస్తోంది అమెరికా. ఇరాన్లోని ఫోర్డో అణుశుద్ధి కర్మాగారం ఇదొక పర్వతం కింద భూగర్భంలో ఉంది. దీన్ని భూస్థాపితం చేస్తే కానీ ఇరాన్ అణు కార్యక్రమం పూర్తి స్థాయిలో ఆపదు అనేది ఇజ్రాయెల్ భావన, ఇజ్రాయెల్ వ్యూహం. ఈ నేపథ్యంలో దాని తీవ్రతను అంచనా వేస్తోంది. దీన్ని ఎలాగైనా కొట్టాలి అంటే కనుక, ఈ బంకర్ని బద్దలు కొట్టాలంటే పూర్తి స్థాయిలో అమెరికా దగ్గర ఉన్న ఆయుధ సంపత్తు మాత్రమే ఉపయోగపడుతుందనేది ఇక్కడ ఇజ్రాయెల్ భావన. ఈ నేపథ్యంలోనే బాంబు కోసం అమెరికాను రిక్వెస్ట్ చేసింది. మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్ MOPగా పిలుచుకునే ఈ GBU 57AB బాంబు బరువు పూర్తిగా 13,600 కిలోల నుంచి 14,000 కిలోలు ఉంటుందంటూ కూడా అంచనా. ఇది కనుక పేలిందనుకుందాం, దాదాపు ఎంత డెప్త్ ఉంటుందో తెలుసా? ఆ పేలుడు ప్రభావం 1 కాదు 2 కాదు, ఏకంగా 200 అడుగుల వరకు కూడా దీని ప్రభావం ఉంటుంది. రిమెంబర్, 200 అడుగుల వరకు కూడా అంటే అర్థం చేసుకోవచ్చు ఈ బాంబు తీవ్రత అటు ఇరాన్ మీద, మరి ముఖ్యంగా ఆ ఫోర్డో శుద్ధీకరణ ప్లాంట్ మీద ఏ తీవ్రతతో ఉంటుందనేది. అంటే భూగర్భంలోని బంకర్, దాంతోపాటు అణుస్థావరం పూర్తిగా ముక్కలైపోతుంది ఆ గర్భంలో, ఇన్ఫ్యాక్ట్ ఆ భూగర్భంలో. అందుకే ఈ బంకర్ బస్టింగ్ బాంబును తమకివ్వాలంటూ అమెరికా ఇజ్రాయెల్ని రిక్వెస్ట్ చేస్తోంది. ఎందుకు దీన్ని అడుగుతోందంటే కనుక, ఇంకొక మాట చెప్పాలంటే, ఈ బాంబు 14,600 కిలోల బాంబు ఉంది కదా, మరి దీన్ని మోసుకు వెళ్ళాలంటే ఎలా? దీనికోసం B-2 స్టెల్త్ బాంబర్ ఫైటర్ జెట్ గురించి అక్కడి నుంచి దీన్ని విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా సమాచారం అందుతోంది. ఇది కూడా అమెరికా దగ్గరే ఉంది. అందుకే అమెరికా కనుక దీన్ని ఇస్తే ఆ యురేనియం శుద్ధి కర్మాగారాన్ని పేల్చేయడానికి సిద్ధం కాబోతోంది ఇజ్రాయెల్. ఇరాన్పై భీకర దాడులకు దిగుతోంది ఇజ్రాయెల్. ఈ నేపథ్యంలో ప్రభావం మనం చూస్తున్నాం. టెహ్రాన్ ఆ సిటీకి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ యురేనియం శుద్ధి కర్మాగారం. ఇది నెతాంజ్ ఆ కేంద్రం దగ్గర అతి పెద్దది కాదు. ఇన్ఫ్యాక్ట్ నెతాంజ్తో పోల్చుకుంటే, అంటే నెతాంజ్ అంత కాకపోయినా కాస్త పెద్దది, ఒక పర్వతానికి కింద ఉంటుంది ఇది. దీనివల్ల ఏం జరుగుతుందంటే కనుక, అక్కడ అఫ్కోర్స్ మన ఆ పదంలో ఉంది ఆ యురేనియం శుద్ధి కర్మాగారం ఇక్కడ ఇది. ఈ నేపథ్యంలోని ఈ కేంద్రానికి అనేక విమానాలు, విధ్వంసక బ్యాటరీలు రక్షణ కల్పిస్తూ ఉంటాయి. ఇక్కడ ఎయిర్ ఫోర్స్ కనుక, మరి ముఖ్యంగా గగనతల నుంచి దాడులు చేసినా తట్టుకునేలా దీన్ని నిర్మించారు. 2007లో దీని నిర్మాణం మొదలైందంటూ కూడా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ అసోసియేషన్ చెప్తుందంటే అర్థం చేసుకోవచ్చు. దీంతోపాటు 2009లో ఈ కేంద్రం ఉందని చెప్పి గుర్తించే ప్రయత్నాలు చేశాయి. బట్ అది కాస్త అటు ఇటుగా గుర్తించిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలోని అప్పుడు అనేకమైన అణుకేంద్రాలను గుర్తించింది. ఈ అణుకేంద్రాలే టార్గెట్గా ఇజ్రాయెల్ ముందుకు వెళ్లే ప్రయత్నం చేసింది. ఇరాన్ మీద దాడులకు పాల్పడింది.
ఇరాన్ మీద తన ప్రతాపాన్ని చూపించే ప్రయత్నం చేస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా వందల సంఖ్యల నుంచి వేల సంఖ్యలో బాంబులను ఉపయోగించేందుకు తను ముందుకు వెళుతూనే ఉంది ఇజ్రాయిల్. గుర్తుందా నతాంజ్కి సంబంధించి నతాంజ్ అణుశుద్ధీకరణ ఆ కేంద్రాన్ని టార్గెట్ చేసిన క్రమంలో ఇది కూడా ఇరాన్కి 220 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీనికి సంబంధించి మరి ముఖ్యంగా గగనతల నుంచి దాడులు చేసిన క్రమంలో దాన్ని తప్పించుకునేందుకు భూగర్భంలోని దాన్ని నిర్మించారు. అయినప్పటికీ దాన్ని పేల్చేయడం జరిగింది. అది దెబ్బతింది. దాంట్లో సెంట్రిఫ్యూజ్లు కూడా ఉన్నాయి. ఆ సెంట్రిఫ్యూజెస్ కూడా దెబ్బతిన్నాయి. అక్కడి నుంచి రేడియేషన్ ఉత్పన్నం అవుతోంది అంటూ చర్చ జరిగింది. బట్ ఎక్కడక్కడ అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. బట్ IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ అసోసియేషన్ మాత్రం చెప్పుకొచ్చింది. ఏమని? అదైతే నతాంజ్కి అయితే దెబ్బ తగిలింది, బట్ రేడియేషన్ అంశానికి సంబంధించి మాత్రం ఎక్కడ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఒక్కసారి ఏ స్థాయిలో అక్కడ బాంబు దాడులు జరిగే ఒకసారి విజువల్స్ చూద్దాం. תלביק דלילות 2 מטר מהבית שלי. וואי וואי וואי, על המוסד, הצליחו על המוסד אפילו. וואו, ఒక్కసారి దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే నతాంజ్ అణుశుద్ధి కర్మాగారం మీద టార్గెట్ చేసింది కదా. ఈ అణుశుద్ధి కర్మాగారాల మీద టార్గెట్ చేసినప్పుడు ఎంత నష్టం జరుగుతుంది అనేది ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ఇరాన్కు 2 యురేనియం శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి. దీంతోపాటు మరో కేంద్రాన్ని నిర్మిస్తున్నా ఉంటూ గత కొద్ది రోజుల క్రితమే ఇరాన్ ప్రకటించింది. ఇజ్రాయెల్ గురువారం మరి ముఖ్యంగా మాట్లాడుకునే క్రమంలో ఐ థింక్ 13వ తారీఖు అనుకుంటా గట్టిగా అటు 13వ తారీఖు 14వ తారీఖును తీవ్రమైన దాడులే చేసింది. రైట్, ఇక్కడ కమింగ్ బ్యాక్ టు ది సబ్జెక్ట్. నతాంజ్ అణుశుద్ధి కర్మాగారానికి సంబంధించి దాడులు చేసింది. దీనికి యాంటీ ఎయిర్క్రాఫ్ట్ బ్యాటరీలు, ఫెన్సింగ్, ఇలా పారామిలిటరీ ఫోర్సెస్ దీనికి రక్షణగా ఉన్నాయి. ఈ కేంద్రం నుంచి 60% శుద్ధి చేసిన యురేనియం ఉన్నాయంటూ అక్కడ నివేదికలు చెప్తుందంటే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఇరాన్కి ఎంత కీలకం అనేది. ఒకవేళ ఇక్కడి నుంచి దాడులు చేస్తారనుకోండి, ఒకసారి మీరు చూడొచ్చు, ఫోర్డో ఉంది కదా, ఆ ఫోర్డోకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలోని ఇక్కడ కూడా దాడి జరిగింది. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు కదా, దాడి చేసిన క్రమానికి సంబంధించి పూర్తిగా ముక్కలైపోయింది, శిథిలం అయిపోయింది, ముక్కలు మాత్రం మిగిలాయి. ఈ స్థాయిలో దాడులకు తెగబడుతోంది అంటూ ఇరాన్ ఇజ్రాయెల్ మీద ఆరోపిస్తోంది. ఇరాన్ అణు కార్యక్రమం గురించి మాట్లాడుకున్నప్పుడు 2018 నుంచి ఇవి ఇంకా చాలా ఫోర్స్ అవుతున్నాయి, చాలా ఎక్కువ జరుగుతోంది. రిమెంబర్, ఒక్క సబ్జెక్ట్ మీకు టూగా చెప్పే ప్రయత్నం చేస్తా, సో దట్ మీ మైండ్లో రిజిస్టర్ అవుతుంది. ఎందుకు నేను మాట్లాడుతానంటే ఇది జరుగుతోందంట. ఈ ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య జరుగుతున్న యుద్ధానికి ఒకే ఒక కారణం, బండగా గుర్తుపెట్టుకునేందుకు ఒకటే ఒక కారణం, న్యూక్లియర్. ఇటు అమెరికాతో న్యూక్లియర్ డీల్, ఇజ్రాయెల్ దాడి చేయడానికి న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ లేకపోతే న్యూక్లియర్ ఫెసిలిటీస్. ఈ న్యూక్లియర్ అనే ఒకే ఒక పదం ఇటు ఇరాన్కి, ఇజ్రాయెల్కి, అమెరికాకు మధ్య చిచ్చు పెట్టడానికో, గొడవకో, లేకపోతే ఈ స్థాయిలో యుద్ధానికి కారణమవుతున్నాయి. అమెరికా ఏముంటుంది, నాతో డీల్ కుదుర్చుకుంటుంది. ఇజ్రాయెల్ ఏముంటుంది, నువ్వు ఆ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఆపి ఉంటుంది. ఇరాన్ ఏముంటుంది, అరే బాబు మీ మీద దాడి చేయడం కాదు, జస్ట్ కాజువల్గా మా రక్షణ కోసం రెడీ చేసుకుంటున్నాం అంటూ చెప్తోంది. బట్ ఇవేవీ కాదు, మా పని నుంచి చేసుకుపోతాం. ఎవరి వర్షన్ వాళ్ళది. ఇక్కడ ఇరాన్ వర్షన్ ఇరాన్ది, ఇజ్రాయెల్ వర్షన్ ఇజ్రాయెల్ది, అమెరికా వర్షన్ అమెరికాది. కానీ ఒకసారి ఇజ్రాయెల్ ఎందుకంటే దాడులు చేస్తుంది, దాడులు మొదలుపెట్టింది ఇజ్రాయెల్ అని చెప్పి ఒప్పుకునే క్రమంలో ఇజ్రాయెల్ ఏమంటుంది, ఒకవేళ న్యూక్లియర్ని కనుక ఈ యురేనియం శుద్ధి కర్మాగారాన్ని మరింత డెవలప్ చేసుకుంటూ పోతే ఇది ఎప్పటికైనా ప్రమాదం, ఇరాన్ ప్రపంచానికి ప్రమాదకారిగా మారుతుంది. ఆ రేడియస్లో సైతం చెప్తోంది. ఆ రేడియస్లో ఆ తీవ్రతలో చెప్పినప్పుడు 3000 కిలోమీటర్ల దూరం ఆవతల గురించి చెప్పినప్పుడు మొత్తంగా ఇటు భారత్ మీద కూడా ఇంపాక్ట్ చూపించవచ్చు. భారత్ నుంచి చైనా వరకు మొత్తం ఆ రేడియస్ గురించి మాట్లాడుకున్న సందర్భం. ఈ స్థాయిలో ఒకసారి కుదిరితే ఆ మ్యాప్ని చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆ రేడియస్ చూపించింది దాంట్లో మనకి గుర్తుందా, మనకి భారత్కి సారీ కూడా చెప్పింది ఇజ్రాయెల్. ఎందుకంటే ఈ మ్యాప్ కాదు, ఈ మ్యాప్ ఇలా ఉంచండి. ఎందుకంటే ఆ రేడియస్ గురించి
వాడు చూపించారు ఒక మ్యాప్లో మనకి ఏమని, ఏ స్థాయిలో ఇంపాక్ట్ చూపిస్తుంది. ఒకవేళ ఇరాన్ కనుక ఒక మిజైల్ను ఉపయోగించే క్రమంలో అది భారత్తో పాటు ఏషియా మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ప్రభావం కాదు, పూర్తిగా లేచిపోతుందని అర్థం వచ్చేలా వాళ్ళ ఇంపాక్ట్ని చూపించారు. సో ఇప్పుడు ఫోర్డోకి సంబంధించి కావచ్చు, లేకపోతే అదిగో ఆ టన్నెల్ ఎంట్రన్స్ చూస్తున్నారు కదా, ఫోర్డో అణు కేంద్రానికి సంబంధించి ఇదిగోండి టన్నెల్ ఎంట్రన్స్. సో మీరు చూడొచ్చు వాళ్ళు అక్కడ టన్నెల్ ద్వారా వాటిని ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఫోర్డో అణుశుద్ధి కర్మాగారం అక్కడే ఉంది. టెహ్రాన్కి సంబంధించి అరాక్, ఇస్ఫహాన్, తబ్రీజ్ మొత్తం అన్నీ అక్కడే. ఇక్కడ ఫోర్డో అణు కేంద్రానికి సంబంధించిన విజువల్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇక్కడ ఈ ఫోర్డో మీద టార్గెట్ చేస్తోంది. ఎందుకు ఫోర్డో మీద టార్గెట్ చేస్తుంది? ఇప్పుడు ఈ ఫోర్డోని టార్గెట్ చేయడం కారణం ఏంటంటే ఇది ఒక పర్వతం. అద్దెగ్గు మీరు చూడొచ్చు ఫోర్డో న్యూక్లియర్ సైట్. ఆ పర్వతం ఉంది కదా, ఆ పర్వతం కింద ఉంది. ఈ 2 మ్యాప్స్ ఒకసారి నేను మీకు రిక్వెస్ట్ 2 బాక్సెస్లో చూపించే ప్రయత్నం చేద్దాం. ఇంకొక సెకండ్స్లో మీ దగ్గర ఉంటుంది అది. ఆ 2 బాక్సెస్లో చూపించే ప్రయత్నం చేస్తాము, ఎందుకంటే అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఒక పక్క పర్వతం మీకు కనిపిస్తుంది, మరో పక్క టన్నెల్కి సంబంధించి ఈ రెండు మీకు క్లియర్గా అర్థమైపోతాయి. ఒక పర్వతం కిందన వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ పర్వతాన్ని కొట్టాలి. ఇదిగో మీరు చూస్తున్నారు కదా ఫోర్డో న్యూక్లియర్ సైట్, అక్కడ అది సపోర్ట్ బిల్డింగ్, టన్నెల్ ఎంట్రన్స్. ఓకే, ఒక్కసారి ఇక్కడ ఒక బాక్స్లో ఈ మ్యాప్ ఉంచండి. రైట్, గ్రేట్. ఇక్కడ మీరు చూడొచ్చు ఆ టన్నెల్ ఎంట్రన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఫోర్డో అణుకేంద్రం, ఆ టన్నెల్ ఎంట్రన్స్ అది. ఈ సెకండ్ బాక్స్ మీరు చూస్తే అదొక పర్వతం. ఆ పర్వతాన్ని కొట్టాలి. ఇదే అంత ఈజీ కాదు. ఇజ్రాయెల్ అనుకున్నంత సుసాధ్యమయ్యే మాట అయితే కాదు, అంత ఈజియెస్ట్ అయితే థింగ్ అయితే కాదు. దీనికోసం అమెరికా సాయం తీసుకుంటోంది. ఆ టన్నెల్లోకి వెళ్ళాలి, ఆ సొరంగాల్ని కొట్టాలి, దాని లోపలున్న ఆ బిల్డింగ్ లాంటి కాంక్రీట్ ఆ బాడీని దెబ్బతీయాలి. ఇది ప్రెసెంట్ ఇజ్రాయెల్ ఫోకస్డ్ థింగ్. వాళ్ళ ఫోకల్ పాయింట్ ఒకటే, దీన్ని కొట్టాలంటే ఫోకస్డ్గా ఆ టన్నెల్ ఎంట్రన్స్ని కావచ్చు, ఆ న్యూక్లియర్ ఫెసిలిటీని కావచ్చు, ఫోర్డోకి సంబంధించి దాన్ని క్లియర్ చేయాలంటే ఏకంగా 14,000 కేజీలు, సుమారు 13,600 నుంచి 14,000 కేజీల బరువున్న ఆ బాంబు కావాలి. ఆ బాంబును బేస్ చేసుకుని అక్కడ ఢీకొట్టాలి. ఢీకొట్టిన తర్వాత ముక్కలైపోవాలి. సో మరి దీన్ని తీసుకువెళ్ళాలంటే ఆ సామర్థ్యం ఉన్న బాంబు, దాంతోపాటు దాన్ని తీసుకువెళ్ళగలిగే విమానం, ఇవన్నీ కూడా కావాలి. ఎవరి దగ్గర ఉన్నాయి? ఇవన్నీ అమెరికా దగ్గర ఉన్నాయి. కానీ అమెరికా ఏమంటోంది? ఇవ్వనంటోంది. ఇవ్వకపోతే ఏం జరుగుతుంది అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఇవ్వకపోతే ఇజ్రాయెల్ ఏదో ఒక దాడి చేసే అవకాశం ఉంటుంది. ఇస్తే కొడితే ప్రపంచానికి ప్రమాదం. ఒకవేళ ఇటువంటి డీల్కి వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు ఇరాన్. సో ఇప్పుడు బాల్ వచ్చి అమెరికా కోర్టులో ఉంది. ద బాల్ ఈజ్ ఇన్ యుఎస్ కోర్ట్, ద బాల్ ఈజ్ ఇన్ అమెరికా కోర్ట్. హౌ ట్రంప్ డీల్స్ విత్ దిస్ థింగ్? దీన్ని ఎలా డీల్ చేస్తాడు? నిజంగా ఈ 14,000 కేజీలున్న బాంబు ఇస్తాడా? దీని ఏమంటారో తెలుసా? మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనట్రేటర్, MOPగా దీన్ని పిలుచుకుంటుంటారు. JBU 57AB. దీని బరువు ఏకంగా 13,600 కిలోల నుంచి 14,000 కిలోలు. ఇది కనుక పేలింది అనుకుందాం. ఇది కనుక పేలితే ఇక్కడి నుంచి 200 అడుగులు, 200 అడుగులు, రిమెంబర్ 200 అడుగులు అంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆ తీవ్రతతో పేలిపోతుంది ఇది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి బరువైన బాంబుని కేవలం B-2 స్టెల్త్ బాంబర్ ఆ ఫైటర్ జెట్స్ మాత్రమే తీసుకువెళ్ళగలవు. ఆ ఫైటర్ జెట్స్ మాత్రమే తీసుకువెళ్ళగల సందర్భం ఉంది. కాబట్టి ప్రస్తుతం అమెరికాను కోరుతోంది ఇజ్రాయెల్, బాబు మాకు ఇవ్వరా బాబు, మాకు ఇస్తే దాన్ని కొట్టేస్తాం అంటూ కూడా రిక్వెస్ట్ చేస్తోంది. ఈ క్రమంలో ట్రంప్ ఇస్తాడా, లేకపోతే ఇజ్రాయెల్ ఏం చేయబోతోంది? ఇరాన్ను దెబ్బతీయడం ఇజ్రాయెల్కు సాధ్యమేనా? మీకేమనిపిస్తోంది? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. At KL, we help you turn your interests into skill sets. KL deemed to be university. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లోకి.
సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.